హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణపై విస్తృత చర్చ జరుగుతోంది. 4-5 మంత్రి పదవుల్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఇప్పటికే లాబింగ్ మొదలుపెట్టారు. కానీ పార్టీ కొత్త వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో కథ పూర్తిగా మారిపోయింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా క్యాబినెట్ విస్తరణ అంశం పూర్తిగా తమ డైరెక్షన్లోనే జరుగుతుందని ఇప్పటికే పార్టీ శ్రేణులకు సంకేతాలు జారీ చేసింది. అయితే నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కింద మీద పడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అద్దంకి దయాకర్, విజయశాంతి పేర్లు అధికారికంగా వినపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి రావడం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాట బహిర్గతం చేశారు. ఇంతకు ఆయన ఏమన్నాడంటే, నాకు మంత్రి పదవి వస్తుందని నమ్మకం లేదు, కానీ కాంగ్రెస్ అధిష్టానం నాకు ఒకవేళ తెలంగాణ క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే అది పార్టీకే లాభమని ఇటీవల ఒక మీడియా ప్రతినిధితో అభిప్రాయాన్ని పంచుకోవడంతో రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నాడంటూ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని తాను ఎప్పుడూ చెప్పలేదని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకే లాభమని పేర్కొన్నారు. అయితే తాను రాష్ట్ర క్యాబినెట్లో స్థానం ఆశించి ఎప్పుడూ ఏ పనులు చేయలేదని, ఇకపై కూడా చేయనని వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గౌరవం తప్పకుండా వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను ఎంతైనా కష్టపడతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రాహారాలు మాని గెలిచినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో అదృష్టం ఎవరిని వరిస్తుందన్న చర్చ కాంగ్రెస్లో ఉత్కంఠని రేకెత్తిస్తోంది. క్యాబినెట్ విస్తరణ అంశాన్ని ఇప్పటికే సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి తన పంతాన్ని నెగ్గించుకుంటారా, లేదా ఢిల్లీ అధిష్టానం నిర్ణయం మేరకే జాబితాలో పేర్లు ప్రకటిస్తారా అన్న చర్చ కూడా కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థికి ఎమ్మెల్సీ దక్కలేదని వార్తలు వినబడుతున్నాయి. అద్దంకి దయాకర్ విషయంలో కూడా పార్టీలో అభిప్రాయాన్ని తీసుకున్నాక మెజార్టీ ఒపీనియన్ని ప్రాతిపదికగా తీసుకొని అద్దంకి ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించారని అంటున్నారు. అయితే మొదటగా ప్రభుత్వ సలహాదారుగా అయిన వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టాడట. కానీ అనూహ్యంగా రేవంత్ సూచించిన అభ్యర్థులకు కాకుండా శంకర్ నాయక్, విజయశాంతి పేర్లని అధిష్టానం తెరపైకి తీసుకొచ్చి వారికి ఛాన్స్ ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా రేవంత్ ప్రమేయం ఉండకపోవచ్చని భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లాంటి పెద్దలు మంత్రి పదవుల జాబితా తయారీలో సామాజిక అంశాలు, పార్టీలో నిజాయితీగా కష్టపడుతున్న వారికే పదవులు కట్టబెట్టనున్నారని సమాచారం.